నేను ఎత్తుకొని తీసుకొచ్చినాను. స్కూల్ అడ్మిషన్ లో చేర్చాను మేడం. చెట్టు కట్టేసి కొట్టినారు మేడం. ఒళ్ళంతా కమిలిపోయింది. ఒక ముసలోడు మన వెంకటలక్ష్మి, మణికేనప్ప, జగదీశ్వరి, రాజా చాలా దారుణంగా మాట్లాడినాడు. మా పిల్లల కోసం నేను బతకను, మాకెవరు లేదు. నన్ను చూసి చూడనట్లు రోజులో 200 మంది ఏదో ఫంక్షన్ ఊర్లో అందరూ చూసాను. చీరలు లేదమ్మా లేదమ్మా, ఇది చాలా దారుణం. ఇది నాకు నేను మాట్లాడాను, శ్రీకాంత్ గారితో కూడా నేను మాట్లాడాను. వెంటనే విషయం తెలిసిన వెంటనే మాట్లాడాను. నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడతాను. ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేశారు. వాళ్ళని కూడా మీకు కూడా ఏం లేదు, నువ్వు కంగారు పడకు, గవర్నమెంట్ మీకు అండగా ఉంటుందమ్మా. ఓకేనా? శ్రీకాంత్ గారు ఆల్రెడీ మీతో మాట్లాడారు. లేదమ్మా, ఒకసారి మన వాళ్ళు కూడా వస్తారు మీ దగ్గరికి. పెన్షన్ విషయంలో కూడా ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పారంటే కదా శ్రీకాంత్ గారితోనే. అదే అదే అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడతానమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. సార్ కూడా నీతో చెప్పమన్నారు, ధైర్యంగా ఉండని చెప్పమన్నారు. శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు, కంటిన్యూ టచ్లో ఉన్నారు తల్లి. ఎవరు ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి, నేను కూడా ఫాలో అప్ చేసుకుంటాను. సరేనా? ఓకే అమ్మా, ధైర్యంగా ఉండమ్మా. ఏది పిల్లోడాడి ఆయన అన్న ఏం లేదులే అమ్మా, కంగారు పడుతున్నాడు. ఓకేనా? ఎక్కడ సీట్ అడిగారు? అలాగేనమ్మా, తప్పకుండా చేస్తాను, తప్పకుండా చేద్దామమ్మా. ఆల్రెడీ శ్రీకాంత్ గారు మాట్లాడారు, ఎమ్మెల్సీ గారు, తను చూసుకుంటారు. ఓకేనా? ధైర్యం ఉండండి అమ్మా, ధైర్యం ఉండండి. ఉంటాను.